స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ముగ్గులు వేసి వాటి చుట్టూ గొబ్బెమ్మలు, పువ్వులతో అలంకరించారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత గారు మాట్లాడుతూ, సంక్రాంతి లేదా మకర సంక్రాంతి హిందువుల ముఖ్యమైన పంటల పండుగ అని, జనవరిలో ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీక అని, ఈ పండుగ భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారని అన్నారు. భోగి మంటలు, పిండి వంటలు, కొత్త బట్టలు, ముగ్గులు, పశువుల పూజ మొదలైనవి చేస్తారని అన్నారు. ఇది చెడుపై మంచికి విజయాన్ని సూచించే పండుగ అని, పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి ఇళ్లన్నీ సంపదతో కళకళలాడుతాయని అన్నారు. కొత్త అల్లుళ్లను ఆహ్వానించి ఆనందంగా గడపడం వంటివి సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు అని అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ రోజ్లిన్ సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. విద్యార్థినులు రంగురంగుల వస్త్రములు, లంగా ఓణీలతో చూడముచ్చటగా ధరించుకుని సంక్రాంతి పాటలకు నృత్యం చేస్తూ అలరించారు. కార్యక్రమంలో గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం, వాణిజ్య శాఖ విభాగం, కంప్యూటర్ విభాగంలో ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయగా డాక్టర్ పాతిబండ్ల హేమలత, డాక్టర్ ఎం సాంబశివుడు, షేక్ కరీమున్నీసా కమిటీ సభ్యులు ఎం వనజ, జి సుధాకర్, యోజిత, పి విజయలక్ష్మి, శ్రవంతి, విద్యార్థినులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో విజయం సాధించిన వారికి కళాశాల యాజమాన్యం మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు.